హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జ్యోతి పూజ అనమాట. ఇంకంతా రెడీ చేద్దాం అనేసి సీరియల్ ఎట్లా వేస్తుందని కట్టెలు కడుతున్నాము. చూడండి, భాషా స్వామి కడుతున్నాడు. చూడండి, మనం ఇంకా మన సీరియల్ నాటేదానికి కట్టెలు అంతా ఎత్తుకొచ్చేసినాము. మొత్తం ఎత్తుకొచ్చేసి నాటేదానికి వచ్చినాము. భాష అన్న అట్లే లోకేష్ అన్న ఇద్దరు నాటుతున్నారు. జమ్మని బాగానే నాటుతున్నారు మొత్తం నీట్గా. కిట్ అన్న యానా స్వామి ఇద్దరు చూస్తూ ఉన్నారు దాన్ని. నా ఫోన్లో ఛార్జింగ్ అని అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ షాట్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మనమైతే ఒక పని వచ్చింది మనకి, డబరాలు ఎత్తుకురావాలంట దేలంపేటకు పోయి. సరే అనేసి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళి పూసి ఇంక నేను డబరాలు వేసుకుని అక్కడ కలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కిరణ్ స్వామికి పాద పూజ చేసేదానికి వీళ్ళిద్దరు వచ్చేస్తున్నారనమాట. చేస్తా అన్నాడు, యానా స్వామి చేస్తున్నాడు. యానా స్వామి వద్దనేసినారు, ఇంక కిరణ్ స్వామి చేసుకుంటాడు. చూడండి, కిరణ్ స్వామి అయిపోయినాక నాకు చేస్తారంట. బొమ్మ స్వామి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బొమ్మ స్వామి. బొమ్మ స్వామి వీళ్ళిద్దరు ఇంకా చేస్తుండరు. చూడండి, నెక్స్ట్ ఇప్పుడైతే మనం అంబలం తెచ్చేదానికి టాటా ఏసీ కోసం వచ్చినాం ఫ్రెండ్స్. వీళ్ళూరికి వచ్చే కొద్దికి ఇక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు మాకు తెలియదు ఎట్ రావాలో. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. టాటా ఏసీ ఓనరు అక్కడ మన చెట్టు కింద కనపడుతుండ. చూడండి, జగనన్న ఆటో పక్కన ఇంకొక ఆటో ఉంది, బ్లూ టాటా ఏసీ. అదనమాట మన టాటా ఏసీ. సో ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం ఏం చేద్దాం అనేసి. టాటా ఏసీ ఆయన వచ్చేసినాడు, మొత్తం బండి స్టార్ట్ చేస్తున్నాడు. అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. చూడండి, కొత్త రోడ్ అనేసి ఆలోచిస్తున్నాడు. ఇంకేం చేద్దాం. లోకన్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. హాయ్ చెప్పనా. మనం ఎట్టో ఆఫ్ రోడింగ్ చేసుకుంటా మనం ఇట్టా చేసి వచ్చేసినాం అనమాట. ఇంకా అమలం తెచ్చేదానికి పోతున్నాం కదా, ఇంకంతా మనం చేసుకోవాలి మన పనులు మన ఫ్రెండ్స్. చూడండి, ఇది అట్లా వచ్చేస్తున్నాం. లొకేషన్ మాత్రం సరిగ్గా ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. లొకేషను సూపర్, నిజంగా హైలైట్. ఇంకేమనుకుంటే ఇది ఒక కోల్ షెడ్లు అనమాట. ఇంక ఇక్కడి నుంచి మనం ఒక నియర్లో ఒక 6 to 7 kilometers వెళ్తే మనకు అంబలం దొరుకుతుంది. ఇంక డైరెక్ట్గా అక్కడే కలుసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డ్రైవింగ్కి వచ్చేస్తున్నాను. సో చూపిస్తాను నెక్స్ట్. రెడీ చూడండి ఫ్రెండ్స్, ముందు మనం ఏదో అంత పెద్ద డ్రైవర్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడే నేర్చుకుంటున్నాము. లోకల్ ఉన్నాడు కాబట్టి తోలుతున్నాను ఫ్రెండ్స్. ఏదో అట్లా చూడండి, బాగానే తోలుతున్నాను చెప్పండి. అయితే మనం ఇట్టా చేసి గుడికాడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. లోకల్ చూడండి కూర్చోన్నాడు. గురుస్వామికి ఫోన్ చేస్తుంటాం. అంబలం ఇక్కడ ఉందంట. చూడండి, ఇక్కడ ఇంకెత్తుకుండేది మళ్ళీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మన ఆల్మడుగు అనమాట. నైస్ లొకేషన్. చూడండి, లొకేషన్స్ అంతా సరిగ్గా ఉంటాయి. మా ఊరు పక్క మొత్తం చుట్టూరా కొండలు, మధ్యలో ఊరు ఉంటుంది, భలే ఉంటుంది. ఊరికాడు ఉండే గురుస్వామి లేదు ఫ్రెండ్స్. ఆయన ఆడ చేను కాడికి పోయినాడు. ఇంక మళ్ళీ మన ఊర్లోకి వెళ్ళిపోతుంటాం. మళ్ళీ బండి స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఇంక బండి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మనకు కొంచెం ఇరుకు అనమాట ఎక్కేదానికే. మనిషి కాబట్టి ఇరుకు. ఎట్లా ఎక్కేనాం ఫ్రెండ్స్. చల్లే ఖర్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే గురుస్వామి వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాం అంబలం తెచ్చేదానికి. ఈ ఊరు మనకి కొత్త, బయట నుంచి చూడడం కానీ ఇప్పుడు లోపల ఇదే రావడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. లోకల్ నాకు తెలుసు అంట ఎవరో. సరేనేసి పోతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇల్లు చూడండి ఫ్రెండ్స్, బాగానే ఉంది. అంతా మంచిగానే కట్టుకున్నారు, సూపర్గానే ఉంది. ఇది బాగానే ఉండి అన్ని కొత్త ఇండ్లే ఫ్రెండ్స్. లోకల్ ఏదో తెలిసినోడు మాదిరిగా పోతున్నాడు, బట్ లాక్ వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, లాక్ వేస్తున్నాడు. ఎన్నకు కానీ ఎవరు తెలీదు, అయినా వచ్చేసినాడు. మన గురుస్వామి వచ్చేసినాడు. చూడండి, ఈయన ఇంక మనకి అంబలం ఎత్తిస్తాడు. మళ్ళీ పోదాం. ఇవే అనమాట మన అంబలాలు. అంతా ఎత్తుకొచ్చేసినాము. గురుస్వామి ఈయనే మనకి ఇరుముడు కట్టేది అంతా చేసేది మెయిన్. ఇంకా నెక్స్ట్ బండిలోకి లోడ్ చేసినాక మళ్ళీ చేస్తాం ఫ్రెండ్స్. మనం తెచ్చిన ఈ పడికట్లు అంతా కలిపి కడిగేదానికి వచ్చేసినాము. ఆల్రెడీ లోకన్న కడుగుతా ఉన్నాడు. లోకన్న భలే టెన్షన్గా ఉన్నాడు నేను రాలేదనేసి. సరే ఇంకా ఇది చూడండి వీడియో. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అంబలం కట్టేదానికి అరటి చెట్లు కావాలా, మేము నరకకూడదు అనేసి ఆ పెద్దమ్మ నరకుతాండ. చూడండి ఫ్రెండ్స్,
జమ్మ నడుస్తుండదు. ఇంక మనకి ఇదేందుకంటే అంబలం చేసేదానికి మనం రెడీమేడ్ తెచ్చినారు కదా, ఇంకా దానికి డెకరేషన్ చేసేదానికి ఇవంతా కావాలి ఫ్రెండ్స్. అందువల్ల ఇంకేం లేదు. లాక్ అన్నప్పుడే కానీ తిరుగుతూనే ఉన్నాడు కానీ పని ఏం చేసేది లేదు ఫ్రెండ్స్. ఏందో ఎర్రబన్న వస్తున్నాడు. మన స్వాములకి వంట చేసేదానికి పూజకి వచ్చేస్తాం అనమాట. మొత్తం అంతా పెట్టుకోండి చూడండి. మా అన్న స్వామి ఎర్రబ్బన్న స్వామి మొత్తం మేము అంతా కలిసి రెడీ చేస్తున్నాము. ఈయన వంట మాస్టర్, సపోర్టర్ లలిత్, నేను వచ్చాను కట్ చేసేదానికి. ఇది మన లిస్ట్ అనమాట మొత్తం చూడండి. ఇది ఇప్పుడు మనం మిక్సింగ్ కొట్టాలా మొత్తం. ఇంక ఫైనల్ చూపిస్తాను. ఎత్తి పెడతాడు. ఇది పెసిల్పప్పు ఉన్నాయి మస్తుగా. పెసిల్పప్పు అయిన తర్వాత ఇంక ఇది జీలకర్ర, ఇంగువ, శనగగింజలు, పచ్చిమిరపకాయలు, బొట్టు శనుగులు, ఉప్పు, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, మైదా, ఇంక ఇది రైస్ అనమాట. ఇంకా ఇది వెజిటేబుల్స్. గ్యాస్ ఉండదు. సిసిరాయి బిడ్డి, గోల్డ్ విన్నర్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. మొత్తం ఇది ఒక 2 కిలోలు. మన గురుస్వామి ఇది ఏమన్నా దాని పేరు పానం చేస్తున్నాడు, అంబలం చేస్తున్నాడు. అన్ని కావాల్సిన ఎదురులు అంతా మనం మార్నింగ్ తెచ్చినాం కదా. సో ఇవంతా మన అంబలం చూపిస్తాను మనం తెచ్చింది. ఇదే ఫ్రెండ్స్ మన పూజ కోసం రెడీ చేసిన స్టేజ్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నారు వర్క్. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సప్రం ఏ డిజైన్ కావాలో చూపిమంటారు ఫ్రెండ్స్. చూపించిన ఈ డిజైన్ ఒకటి, ఇదొకటి గురుస్వామి ఎడ్ చెప్తే అది చేస్తాడంట. చూడండి బాగానే ఉంది. ఇది బాగుందా అన్న? సో ఇది ఫైనల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బాగానే ఉంది. అందరు ఇదే బాగుందని చెప్పుకున్నారు ఫ్రెండ్స్. జ్యోతి పూజకి ఇసుక తెచ్చేద్దాం అనేసి వచ్చేసినాం ఫ్రెండ్స్. బయలుదేరి ఒక డొక్ ట్రాక్టర్ ఎత్తుకొని వచ్చేసినాడు. టైట్ మొత్తం తగిలిస్తున్నాడు. భాష అంతా హెడ్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఈడుండదంట ఇసుక ఎర్రబన్న ఆడుండదంటే వద్దనుకుండా మళ్ళీ ఈడికి దుడుకొచ్చినాడు. ఎవరు ఎత్తిపోసేదానికో తెలియదు. దాడి ఇసుక ఇసిరి వేస్తున్నాడు చూడండి ఎర్రబన్న. తిప్పేదానికి నానా తంటాలు పడుతున్నాడు ట్రాక్టర్ని. చూడండి ఎంత బాగా తిప్పుతున్నాడు ట్రాక్టర్. అది తిప్పని కాలం ఎట్టు పడితే అట్టు వెళ్ళిపోతుంది. తిప్పరా, ఫాస్ట్ కటింగ్ కొట్టు భయ్యా, ఫాస్ట్ కటింగ్ కొట్టు. తిప్పు మనం ఇప్పుడు ఈ స్టంట్స్ అంతా ఇసుకెత్తుకోపోయేదానికి జ్యోతి పూజ కింద పోస్తాం కదా ఫ్రెండ్స్, దానికనమాట. బయలుదేరి అంతా స్టంట్స్ చూడండి. అప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం బట్టలు కుట్టేసాము. దీనికి పూలు కుట్టాలి అంతే పెండింగ్ ఉండేది. కృష్ణస్వామి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు కృష్ణస్వామి. వీడు కృష్ణ అవుతాం వాళ్ళ తమ్ముడు. వీడు కృష్ణ దేవరా ఈడు వచ్చేది. స్వామి చూడండి. దేవరా స్వామి వెనక్కి తిరుగు. దేవరా స్వామి ఇప్పుడు మనకి ఇంచుమించు అయిపోయింది అనమాట. 80 to 90% చూసుకున్నట్లయితే మొత్తం ఇంచుమించు రెడీ అయిపోయింది. ఒక 90% చూడండి. అందరు రెడీ చేస్తున్నారు. కంప్లీట్ అయిపోయిందని చెప్తాను అన్న. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన అంబలం ఇంచుమించు మొత్తం రెడీ అయిపోయింది. లుక్ చూసుకోండి అట్లుంది. డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి. సో ఇది ఓం అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది నామాలు సెంటర్. అటుపక్క ఉండేది వేలు, అది మురగనికి సంబంధించిన ఆయుధం అనమాట. సో ఈయనే మన హేమాద్రి స్వామి స్పెషలిస్ట్ అనమాట. మొత్తం ఈయనే మొత్తం ఈ అంబలం చేయించిన దానికంత కారణము. ఈయన ఆధ్వర్యంలోనే మొత్తం ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈయన ఎర్రబన్న స్వామి అనమాట, మన మెయిన్ క్యాండిడేట్. ఈయన తెలుసు మీకు భాషా స్వామి, నాకు తెలుసు మన వీడియోలో ఉంటాడు. మొత్తం రెడీ అయిపోయింది చూడండి. ఎర్రబన్న స్వామి వచ్చేసినాడు చూడండి. తమిళ మొత్తం నీట్గా ఉంది, కొంచెం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం బాగుంది. కత్తులను చూడండి ఫ్రెండ్స్. ఏమన్నా కూడా కుర్తానే ఉన్నాడు ఇంకా మంచిగా. మొత్తం వీడు కానీ మంచిగా మనకి కోఆపరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ.
చూడండి ఫ్రెండ్స్, ఇంక మొత్తం రెడీ అయిపోయింది మనకి పూజ గురుస్వామి అంతా. ఇంకా మనం జ్యోతికి రెడీ చేస్తున్నాము. ఇంకా తబలాలు ఈ పక్క అయినా రెడీ అయిపోయినారు. బాలస్వామి, పక్కూరు స్వామి, మన నైబర్ స్వామి అంట ఈయన. ఇప్పుడు ఎండ గురించి వెనకాల పడిపోయింటాను. మన గురుస్వామి, పెద్ద గురుస్వామి అనమాట ఆయన. చూపించే తీసుకో తీసుకునేవా అది ఇంకోటి ఎంత అది పుష్క అది పుష్క సాంబారు, రవ్వమాది, సొండలు, ఈ మన చెఫ్ అనుకోని ఈయన మన మంచి చెఫ్ అనమాట. సో ఇంక చట్నీ కానీ అన్ని చేసినారు మంచిగా, అన్ని మంచిగా చేసినారు. సాంబార్ కానీ చేసినారు స్వామి, సాంబారు. ఓకే, సూపర్. సాంబార్ కానీ ఉంది మనకి. మన చెఫ్ అనమాట. ఇది మొత్తం చేసింది ఈయనే. ఇది బోండా పిండి, ఇంక బోండాలు చేసేదానికి అదొకటే బ్యాలెన్స్ ఫ్రెండ్స్. పూజ అయినాక అది చేస్తారు. మీరు ఎప్పుడు చెప్తారు. ఇప్పుడు మన గురుస్వామి పూజ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అందరు చూడండి. ఇప్పుడు మన గురుస్వామికి చాలా కప్తున్నారు ఫ్రెండ్స్, అంటే సన్మానం చేస్తున్నారు. అది పెడతాను చూడండి. మన గురుస్వామికి అభిషేకం. గురుస్వామి ఇప్పుడు అభిషేకం చేస్తున్నాడు. అన్ని పళ్ళతో పూలతో అన్ని అయ్యప్ప స్వామికి చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మన జ్యోతి అయితే ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లుందో. మాసంలో అందరూ ఉన్నారు. ఇంకొక 5 to 10 minutes దీన్ని వెలిగించడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. పూజ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక జ్యోతి అంటిస్తాము. పూజ అయిపోయింది చూడండి. మొత్తం ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. జ్యోతి అంటిస్తాము చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జ్యోతి అంటిస్తాము. అక్కడ కలుసుకుందాం. నెక్స్ట్ క్లిప్లో కలుసుకుందాము. మన గుర్తు అన్నారు చూడండి. మన జ్యోతి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా జరుగుతుందో. దుమ్ములాపుతుంది. అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప స్వామి.
పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్స్ ఎండింగ్. నెక్స్ట్ ఈ శక్తి ఇప్పుడు వచ్చినాడు శక్తి పూజకి. ఇప్పుడు లలిత్ స్వామి అంతా అయిపోయినాక వచ్చినాడు శక్తి పూజకి. ఇప్పుడు కనీసం ఇది క్లీన్ చేస్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఓవర్. మన పూజ కంప్లీట్ అయింది. ఇంక మనకు ఉండేది స్వాములు తినే ప్రసాదం ఒకటే. ఇంకా అది అక్కడ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్లీ స్వాములంతా కూడా ఇంకా వాళ్ళ శక్తి పూజను ముగించేయడం జరిగింది. సో ఇంక మన పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో ఈ లాగ్ని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.